మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారిగా ఆర్బీఐ స్పందించింది. హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s) ప్రకారం హెచ్యుఎఫ్ పేరిట డిపాజిట్లు సేకరించొద్దని ఆర్బీఐ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి దాదాపు 2,600 కోట్ల డిపాజిట్లు స్వీకరించిన రామోజీరావు తాజాగా మరో 2,000 కోట్ల రూపాయల డిపాజిట్లను సైతం స్వీకరించారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఏప్రిల్ 9న మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసులో సమగ్ర విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో తొలిసారిగా ఆర్బీఐ స్పందించింది. హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్బీఐ వెల్లడించింది. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, మార్గదర్శి ఫైనాన్షియల్ కేసు ఈరోజు కీలక మలుపు తిరిగింది. ప్రధానంగా ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కేసులో ఇప్పటివరకు నోరు విప్పలేదు. కానీ తాజాగా ఈరోజు తొలిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో నోరు విప్పింది. ఈ కేసులో ప్రధానంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యుఎఫ్ పేరుతో డిపాజిట్లు సేకరించడం నిబంధనలకు విరుద్ధమని క్లియర్గా ఆర్బీఐ తరపున న్యాయవాది రమేష్ బాబు ఈరోజు సుప్రీంకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఖచ్చితంగా 45(s) అయితే ఉందో రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం 45(s) ప్రకారం హెచ్యుఎఫ్ పేరుతో హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో ఎవరు కూడా డిపాజిట్లు సేకరించడానికి వీలు లేదు. కాబట్టి ఆ మేరకు క్లియర్గా మార్గదర్శి ఫైనాన్షియర్ దీనికి సంబంధించినటువంటి ఆర్థిక నేరానికి పాల్పడిందనేటువంటి విషయం రుజువైందని స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. నిజానికి 2006-7 సంవత్సరం నుంచి ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు స్వీకరించారు. దాదాపు 2,600 కోట్ల డిపాజిట్లు స్వీకరించారు. వీటన్నిటిని కూడా హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో స్వీకరించారు. సో ఇదంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధం. కాబట్టి దీనిపైన మొదటి నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ న్యాయ పోరాటం చేస్తున్నారు. సో తాజాగా ఈరోజు ఆయన వేసినటువంటి కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిపింది. అలాగే ఈ కేసులో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసిన వారందరూ కూడా తమ రిటర్న్ సబ్మిషన్స్ లిఖితపూర్వకంగా తమ వాదనలని కూడా సుప్రీంకోర్టు ముందు సబ్మిట్ చేయాలని ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఈరోజు ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా అపియర్ అయ్యారు. ఆర్బీఐ అయితే ఉందో ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయో హెచ్యుఎఫ్ నిబంధనలు ఉల్లంఘించి క్లియర్గా మార్గదర్శి ఫైనాన్షియర్స్ 2,600 కోట్లు సేకరించి వాటిని తిరిగి పేమెంట్ చేసిందని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి సుమారు 2,000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించినటువంటి విషయాన్ని ఈరోజు నిరంజన్ రెడ్డి ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో తొలిసారిగా ఈ కేసులో ఆర్బీఐ నోరు విప్పడం అనేది ఈరోజు ఒక కీలక పరిణామం. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్షియర్ ఆర్థిక నేరానికి పాల్పడిందనేది రుజువు అయ్యేటువంటి అవకాశం ఉందని ప్రధానంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నారు. ఒకవేళ ఇది రుజువు అయితే 2 ఏళ్ల జైలు శిక్ష, అలాగే ఎంత డిపాజిట్లు సేకరించారో అంతటికి అదనంగా వాటన్నిటిని కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.